పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకందరికీ తోడై ఉండును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉండును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొన్ని వారాలుగా మనము బాప్తిస్మం గురించి కొన్ని సంగతులు మనము బైబిల్ స్టడీలో ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని విషయాలను మనము చూద్దాం. యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పిన సంగతి, శిష్యులు దానిని నెరవేర్చిన సంగతి. యేసు ప్రభు వారు శిష్యులకి బాప్తిస్మం ఇవ్వమని చెప్పారు. ఎలా ఇవ్వాలో చెప్పారు. చెప్పిన దాని గురించిన ప్రత్యక్షత వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకున్నారో అప్పుడు వారికి అది బయలుపరచబడింది. అందుకు వారు యేసుక్రీస్తు శరీర రీతిగా ఉన్నప్పుడు అనేక ప్రసంగాలు చేశారు. అవి వారికి అర్థమవ్వాలన్నా, ఆయన మనసులో ఇంకా అనేక సంగతులు ఉన్నాయని కూడా చెప్పారు. అవి వారు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారో అప్పుడు వారికి యేసు ప్రభు బోధించిన బోధలు, ఆయన బోధించాలి అనుకుని బోధించకుండా మనసులో ఉన్న సంగతులు గత బైబిల్ స్టడీలో చూసాం మనం. ఏమని ఆయన అంటున్నారు శిష్యులతో, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వాటిని ఇప్పుడు సహించలేరు. అంటే వారు గ్రహించలేరు, వాటిని పట్టుకోలేరు. వాటిని పట్టుకోవాలి అంటే, వాటిని సహించాలి అంటే, వాటిని గ్రహించాలి అంటే, వాటిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉండాలి. అందుకనే ఆయన అప్పుడు చెప్పకుండా పరిశుద్ధాత్మగా ఆయనే వారిలోనికి వచ్చి అప్పుడు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మగా వచ్చి ఉన్నారో, శిష్యుల్లోనికి పరిశుద్ధాత్మగా ప్రవేశించారో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మక పెంతెకోస్తు పండుగ దినమున దిగి వచ్చారో అప్పుడు వారికి 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభు వారు బోధించిన సంగతులు మరియు సంభవింపబోయే సంగతులు, భూమి మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వారికి చెప్పిన సంగతులు మరియు సంభవింపబోయే సంగతులు వారికి బయలుపరచబడ్డాయి. ఇప్పుడు
ఇప్పుడు వారు చేస్తున్న పరిచర్య ఏదైతే ఉందో అది వారు చేస్తున్నది కాదు. వారు ఎవరి చేత నింపబడ్డారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న పరిచర్య. ఇప్పుడు క్రైస్తవులు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు చెప్పింది చేయాలా, పేతురు చెప్పింది చేయాలా? ఇది గొప్ప ప్రశ్న. అంటే ప్రశ్న అడుగుతున్నారంటే వారి మనసులో సందేహం ఉంది. ఏ సందేహము? వాక్యమును గురించి సందేహం ఉంది. ఏంటండి? నేను ఎరగనని 3 సార్లు బొంకాడు, అబద్ధం ఆడాడు, అర్హుడు కాదు, అతను స్థిరమైన వాడు కాదు అని పేతురు చెప్పింది చేయాలా, యేసు ప్రభు చెప్పింది చేయాలా? పేతురు ఎక్కువ, యేసు ప్రభు ఎక్కువ? జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదిలో దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆదిలో దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు ప్రవక్తలలోనికి వచ్చి మాట్లాడాడు. అది ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 1:1 ఉంది. హెబ్రీ 1:1 ఏమని ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 1:1. పూర్వకాలముల యందు నానా సమయముల్లోనూ, వెనుకుందని చూడండి మార్కరు, పూర్వకాలముల యందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే మన పితరులతో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడట? ప్రవక్తలలో ఉండి మాట్లాడాడు. ప్రవక్తలలో ఉండి మాట్లాడాడు. అవునండి? థ్యాంక్ యూ. పూర్వకాలంలో నానా సమయంలో నానా విధములుగా, కింద ఏముంది చూడండి, కింద పుట్టినోట్లో ఏముంది? ఇంకా ఇంకో మాట కూడా, యుగములలో భాగములుగా ఆయన పితరులతో మాట్లాడాడు. ఎవరితో? పితరులతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? దేవుడు పితరులతో ఎలా మాట్లాడాడండి? ప్రవక్తల ద్వారా. దేవుడు ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. అప్పుడు ఆయనకి రక్త మాంసములు కలిగిన శరీరము లేదు. ఆయన ఆత్మై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మ. ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడంటే నోవహులో ఉండి మాట్లాడాడు. ఆయన ప్రజలకి జలప్రళయం రాబోతుందని నోవహులో ఉండి మాట్లాడారు. ఉందా బైబిల్లో? మాట్లాడింది నోవహు కాదు, దేవుడని బైబిల్లో ఉందా? ఆ వచ్చినని చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 3:19. 3:19. పేతురు రాసిన పత్రిక 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. నోవహు ఆత్మరూపిగా వెళ్ళారా?
నోవహు ఆత్మరూపిగా వెళ్ళారా? లేదండి. ఎవరు? దేవుడే ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే ఆయన గాలిలో వెళ్ళాడా? అంటే గాలిలో వెళ్ళి మాట్లాడాడు ఆయన? నోవహు అనే శరీరంలో ఉండి ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆత్మరూపములో ఉండి. అంటే నోవహు అనే శరీరంలోకి దేవుడే వచ్చి దేవుడు మాట్లాడాడు. వాక్యమేనండి? నమ్ముతున్నారా? ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించి, అంటే దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు, నోవహు ద్వారా మాట్లాడాడు. ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, పూర్వకాలముల యందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పితరులతో ఎలా మాట్లాడాడు ఆయన? చెప్పండి. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, ఎస్కేలు ద్వారా, దానియేలు ద్వారా, ఏలియా ద్వారా, ఇర్మియా ద్వారా, ఎలీషా ద్వారా, ప్రవక్త అయిన మోషే ద్వారా, యెహోషువ ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి ఆయన? ఆత్మగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆ శరీరాలలో ఉండి మాట్లాడిన దేవుడు ఏ శరీరాల్లో? ప్రవక్తల శరీరాలలో ఉండి మాట్లాడిన దేవుడు వింటున్నారా? ఆమేన్. ఆయనే ఒక శరీరమును కన్యక గర్భములో రూపించుకొని అందులోకి వచ్చాడు. ఆయనే. అంటే ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మ. ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా. అంటే దీన్ని నేను బ్రాకెట్లు ఏమడతానంటే శరీరాలు. ఎవరి శరీరాలు? ప్రవక్తల శరీరాలు. మాట్లాడుతూ వచ్చిన ఆయన ఏమయ్యారండి? ఇప్పుడు ఆయనకంటూ ఒక సొంత శరీరము నిర్మించుకొని అందులోనికి ఆయన వచ్చి మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆయన మాట్లాడాడు. తరువాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యారు. ఆరోహణమైన తరువాత పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మగా దిగివచ్చాడు. పరిశుద్ధాత్మగా దిగివచ్చిన ఆయన ప్రైజ్ లార్డ్. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మగా దిగివచ్చారో అపోస్తులు అనబడిన శరీరాల్లోనికి ఆయన వచ్చాడు. శిష్యుల శరీరాల్లోనికి ఆయన వచ్చారు. ప్రైజ్ లార్డ్. గమనించారండి? ప్రవక్తల శరీరాలకు వచ్చిన ఆయన ఒక సొంత శరీరాన్ని నిర్మించుకుని అందులోకి వచ్చాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. తరువాత ఆయన ఆరోహణమయ్యారు. సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యారు. పట్టుకున్నారా ఈ విషయాల్ని? వరుస వాక్యం యొక్క వరుస. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన ఆరోహణం అయిపోయారో ఆరోహణమైన 10వ రోజున అంటే పెంతెకోస్తు పండుగ దినమున మరలా 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు 120 మందిలోనికి ఆయన దిగి వచ్చాడు. అంటే ఆయన మాట్లాడాలి అంటే శరీరం కావాలి. అందుకు పెంతెకోస్తు పండుగ దినమున పేతురు అనే శరీరాన్ని వాడుకున్నాడు. ఎందుకు పేతురు శరీరాన్ని వాడుకున్నారు అంటే పేతురే దేవుని యొక్క గొర్రెలకి దేవుడు తర్వాత కాపరి.
యేసు ప్రభు తర్వాత తన సంఘానికి కాపరి ఎవరంటే పేతురు గారే. అది ఆయనే కాపరిగా చేసి వెళ్ళాడు. ఎవరు? యేసు ప్రభువే. తర్వాత కాపరు నువ్వే అనేసి కాపరి స్థానంలో పెట్టి ఆయన వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పేతురు అనే శరీరంలో నివసిస్తున్నది ఎవరంటే నోవహు అనే శరీరంలో నివసించిన ఆయనే, మోషే అనే శరీరంలో నివసించిన ఆయనే, ఏలియా అనే శరీరంలో నివసించిన ఆయనే. ఆమె ఇక్కడ ఈ మరియ గర్భములో నిర్మించుకున్న శరీరంలో నివసించిన ఆయనే పేతురు అనే శరీరంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నోవహులో ఉండి మాట్లాడిన ఆయన, మోషేలో ఉండి మాట్లాడిన ఆయన, యెషయాలో ఉండి మాట్లాడిన ఆయన, యేసు అనే శరీరంలో ఉండి మాట్లాడిన ఆయన ఇప్పుడు పేతురు అనే శరీరంలో ఉండి మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురుని చూడకండి, పేతురు కాదు అక్కడ మాట్లాడుతున్నది, అక్కడ పేతురు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు, క్రీస్తు అభిషిక్తుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ప్రవక్తలలో ఉండి మాట్లాడినప్పుడేమో ఆయన యొక్క స్థానం ఏంటంటే ప్రకటించే స్థానం, ప్రకటించుట. ఏ స్థానం అండి? ప్రకటించడం. ఈ శరీరంలోకి వచ్చినప్పుడేమో రక్షించటం. ఇక్కడ శరీరాల్లో ఉన్నాడు ఆయన, కానీ రక్షించే కార్యం చేయడానికి అక్కడ పరిశుద్ధమైన శరీరంలో లేడు ఆయన. లైంగిక చర్య ద్వారా పుట్టిన శరీరాల్లో ఉన్నాడు. అవునండి. ఆ యొక్క శరీరంలో పరిశుద్ధ రక్తం లేదు. పట్టుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరాల్లో ఏం లేదండి, పరిశుద్ధ రక్తం లేదు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినా ఆ శరీరంలో ఏం లేదంటే పరిశుద్ధ రక్తము లేదు. ఆ రక్తము పాప క్షమాపణ కొరకు చిందించడానికి పనికిరాదు. ఆమె అందుకు ఆయన ఎలా ఉన్నాడంటే ప్రకటించువాడుగానే ఉన్నాడు తప్ప రక్షించువాడుగా లేడు. ఆయన ఏం ప్రకటించాడు? ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో, ఆమె ఆయన ఏం చేయాలనుకున్నాడో దాన్ని ఆయన ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు? ప్రకటించు స్థానంలో ఉన్నాడు, ప్రకటించువాడుగానే ఉన్నాడు. ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, చెబుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఇప్పుడు ఏదైతే ప్రకటించారో దానిని నెరవేర్చడానికి ఇప్పుడు ఆయనకంటూ ఒక సొంత శరీరం. ఎప్పుడైతే ఆయన సొంత శరీరం చేసుకున్నాడో, తయారు చేసుకుని అందులోకి వచ్చాడో, ఆయన ఈ రక్త మాంసము కలిగిన శరీరంలో పాపము లేని రక్తము, పాప రహితమైన రక్తాన్ని కలిగి ఉన్నాడో ఆయన ఇప్పుడు రక్షించే పనిలో ఉన్నాడు. ఆయన చేస్తున్న కార్యం ఏంటి? రక్షించు కార్యం. ఇక్కడ ఆయన చేస్తున్న కార్యం ప్రకటించే కార్యం. అందుకే ఆది కాండము నుండి బాప్తిసమిచ్చి యోహాను వరకు ఆయన ప్రకటించుకుంటూనే వచ్చాడు. అది ప్రకటించే కార్యం. ఆమేన్. ఎప్పుడైతే ఆయన సొంత శరీరము, ఆయన సృజించుకున్న శరీరంలోకి లైంగిక చర్య లేకుండా పరిశుద్ధముగా తయారు చేసుకున్న శరీరంలోకి ఆయన వచ్చాడో అప్పుడు ఆయన రక్షించే పని చేస్తున్నాడు. రక్షించే పని. ఎన్నో కార్యం ఇది? మొదటిదేమో ప్రకటించే కార్యం చేశాడు ఆయన ఆత్మగా ఉండి. అదే క్రీస్తు సొంత శరీరంలోకి వచ్చి రక్షించే కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు రక్షించే కార్యం కాబట్టి ఏమాత్రము తిరుగుబాటు చేయడైనా.
ఇక్కడ శత్రువును కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. రక్షించే కార్యం చేస్తున్నప్పుడు ఆయన తనను తాను తగ్గించుకుంటున్నాడు. తను తాను తగ్గించుకుంటున్నాడు, సహిస్తున్నాడు, ఆయన ఓచుకున్నాడు, ఆయన సహించుకున్నాడు, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన ప్రైజ్ లార్డ్. విధేయుడుగా ఉన్నాడు, ఆయన క్షమిస్తున్నాడు, ఆయన. ఈ గుణాలన్నీ ఆయనలో నుండి బయటికి వస్తున్నాయి. ఎవరిలో నుండి? ప్రభు అయిన యేసుక్రీస్తులో నుండి. ఎందుకంటే ఆయన రక్షించడం అనే పనిలో ఉన్నాడు. ఆయన రక్షించడం కొరకు ఆయన ఏం చేయాలంటే రక్తం చిందించాలి. రక్తం చిందించాలి కాబట్టి ఆయన రక్తమును చిందించాడు. ఆయన చిందించారా? ఆమేన్. తరువాత మనకు వచ్చినప్పుడు ఆయనే ఎత్తబడి, అంటే మరణం, శిలువలో మరణం, సమాధి, పునరుత్థానం, తర్వాత ఎత్తబాటు, మరణించారు, సమాధి చేయబడ్డారు, పునరుత్థానం చెందారు, ఎత్తబడ్డారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇదంతా జరిగిన తర్వాత ఎత్తబాటు జరిగింది మొదలుకొని 10వ రోజు, అదే పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఏమయ్యారు? ఆయనే పరిశుద్ధాత్మగా, అంటే అభిషిక్తుడుగా, క్రీస్తుగా. పరిశుద్ధాత్మ అంటే అభిషిక్తుడు, అభిషిక్తుడు అంటే క్రీస్తుగా ఆయన పెంతెకోస్తు పండుగ దినం భూమి మీదకి వచ్చారా? వచ్చారు. ఇప్పుడు మనకు పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు అందరూ ప్రవచించారు కదా. మనకు కలిగే కృపను గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ, తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ అంటే ఇక్కడ చూడండి, దేవుడు పూర్వకాలంలో నానా విధములుగా, నానా సమయంలో పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడు. ఈ ప్రవక్తల యందు ఉన్న క్రీస్తు ఆత్మ అంటే అభిషిక్తుడు. అదే క్రీస్తు శరీరాకారంలో వచ్చారు. అక్కడ యేసు అన్నారు రక్షకుడు. ఇప్పుడు అదే క్రీస్తు ఎవరిలో? అపోస్తుల్లో, మేడగదిలో ఉన్న 120 మందిలో అపోస్తులుడైన పేతురులో ఎవరు వచ్చారు? క్రీస్తు. అంటే ఆ కారణం చేత, ఆ కారణాన్ని బట్టి మనం ఏమంటున్నామంటే, నోవహులో నివసించి మాట్లాడిన క్రీస్తు, ఏలియాలో ఉండి మాట్లాడిన క్రీస్తు, దావీదులో ఉండి మాట్లాడిన క్రీస్తు, పట్టుకున్నారండి, యోవేలులో ఉండి మాట్లాడిన క్రీస్తు. పట్టుకోండి, మాట పట్టుకోండి జాగ్రత్తగా. ప్రైజ్ లార్డ్. ఎవరిలో? యోవేలులో ఉండి మాట్లాడిన క్రీస్తు, దావీదులో ఉండి మాట్లాడిన క్రీస్తు ఇప్పుడు పేతురులో ఉండి మాట్లాడుతున్నాడు. అందుకే పేతురు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళకపోయినా, చదువు రాకపోయినా, సెమినరీస్కి వెళ్ళకపోయినా, చదువు రాకపోయినా, ఆయనకి చదివే జ్ఞానం లేకపోయినా, పెంతెకోస్తు పండుగ దినమున పేతురు నిలబడి యోవేలు ఏలాగు చెప్పాను. ఏమన్నారండి? పేతురు గారు ఏమన్నారు?
యోవేలు, ప్రవక్త అయిన యోవేలు ఏలాగు చెప్పాను. ఎందుకు చెప్పగలుగుతున్నాడు ఆయన ఇప్పుడు? పేతురు కాదు, అది పేతురు గారు కాదు. నోవహులో ఉండి మాట్లాడిన క్రీస్తు, అదే క్రీస్తు యోవేల్లో ఉండి మాట్లాడాడు. యోవేల్లో ఉండి మాట్లాడిన క్రీస్తే దావీదులో ఉండి కూడా మాట్లాడారు. అదే క్రీస్తు ఇప్పుడు పేతురులోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పేతురు గారు సెమినరీస్కి లేకపోతే బైబిల్ కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి పట్టాలు సాధించి పట్టించి జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యోవేల్లో ఉండి మాట్లాడిన క్రీస్తే, చెప్పండి, యోవేల్లో ఉండి మాట్లాడిన క్రీస్తే పేతురు గారిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఏమని? యోవేల్లో ఏలాగు చెప్పాను, దావీదు ఏలాగు చెప్పాను. ప్రైజ్ అలార్డ్. ఇప్పుడు యోవేలు చెప్పిన ప్రసంగం ఏదైతే ఉందో, యోవేలు చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో, అది యోవేలు చెప్పింది కాదు. క్రైస్తవులందరూ ఏమి నమ్ముతారు? అందరూ నమ్ముతారు, బోధకులు కూడా నమ్ముతారు. ఏమని? దేవుడు ప్రవక్తల్లో ఉండి మాట్లాడాడని. మరి ఇప్పుడు పేతురు గారిలో ఉండి మాట్లాడింది కూడా దేవుడే కదా. పేతురు ఇలాగ చెప్పాడు, పేతురు ఎలా చెప్పాడు కాదు. ఇప్పుడు పేతురు శరీరం, కానీ నివసిస్తున్నది క్రీస్తు ఆత్మ, మాట్లాడుతున్నది క్రీస్తు ఆత్మ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వింటున్నారా? ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 19 నుండి 20 వరకు చెప్పిన ఆ మాటలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. అవునండి, యేసుక్రీస్తు. తిరిగి లేచిన, మరణంలోని తిరిగి లేచిన యేసుక్రీస్తు. అక్కడ మొదలుకొని పెంతెకోస్తు పండుగ దినంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన ఏం చెప్పారండి? ఇక్కడ ఆయన ఏం చెప్పారు? రాద్దాం. ఇక్కడ మీరు సర్వలోకానికి వెళ్ళండి. అవునండి. ఇంకా ఏం చెప్పారంటే, సర్వలోకమునకు నాకు అధికారం, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి బాప్తిసం ఇవ్వండి అని చెప్పారు. ఎవరికి? శిష్యులకి. చెప్పిన ఆయనే పరిశుద్ధాత్మగా పేతురులోనికి వచ్చి, ఇప్పుడు పేతురులో ఉండి ఏమని మాట్లాడతారంటే, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందుడి. బాప్తిస్వము పొందుడి అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి యొక్క పేరేమిటి, కుమారుని యొక్క పేరేమిటి, పరిశుద్ధాత్మ యొక్క పేరేమిటి? తండ్రి అనేది పేరు కాదు, మరేంటి? గుణలక్షణం. అది ఒక గుణలక్షణం. కుమారుడు అనేది పేరు కాదు, అది కూడా ఒక గుణలక్షణం. మరి పరిశుద్ధాత్మ అనేది ఒక గుణలక్షణం, పేరు కాదు, అదొక గుణలక్షణం. బిరుదులు అంటారు తెలుగులో, బిరుదులు. ఓకే, న్యాయాధిపతి అనేది ఒక గుణలక్షణం. అవునండి. కాపరి అనేది ఒక గుణలక్షణం. రక్షకుడు అనేది ఒక గుణలక్షణం. విమోచకుడు అనేది ఒక గుణలక్షణం. సైన్యములకు అధిపతి అనేది ఒక గుణలక్షణం. ఆయనలో ఆ గుణలక్షణాలన్నీ ఉన్నాయి. ప్రధాన యాజకుడు
గుణలక్షణం ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయి. ఆయనే ప్రధాన యాజకుడు, అవునండి. ఆయనే రాజు, ఆయనే న్యాయాధిపతి, అవునండి. ఆయనే యోధా గోత్రపు సింహం, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే కాపరి, ఆయనే బండ, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే మృత్యుంజయుడు. ఇవన్నీ ఏంటయ్యా అంటే గుణలక్షణాలు. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి గుణలక్షణం ఏంటి? మృత్యుంజయుడు. ఆమె అంటే ఇప్పుడు జాగ్రత్త పరిశీలిస్తే అనేక గుణలక్షణాలు అంటే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి ఆయనలో. ఉన్నాయండి? గుణలక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ గుణలక్షణాలు ఒక్కొక్క సమయంలో బయటకు వస్తూ ఉంది. ఎలా అంటే ఉదాహరణకి పుట్టిన పాప, చిన్న పాప, ఆ పాపలో ఒక ఆడబిడ్డలో తల్లి అనే గుణలక్షణం ఉంది, కానీ అది అప్పుడే బయటికి రాదు. ఎప్పుడు రావాలి బయటికి? ఆమె బిడ్డను కన్నప్పుడు, బిడ్డను కనే స్థాయికి వచ్చి బిడ్డను కన్నప్పుడు తల్లి అవుతుంది. ఆమె అమ్మమ్మ కూడా అవుతుందా? అమ్మమ్మ కూడా అవుతుంది, నాయనమ్మ కూడా అవుతుంది, అవునండి. అవ్వాలంటే కుమార్తె అయింది, భార్య అవుతుంది, తల్లి అవుతుంది అండి, తల్లి అవుతుంది, అమ్మమ్మ అవుతుంది. ఇవన్నీ ఆమె పేర్లా? కుమార్తె ఆమె పేరా? కాదు. భార్య ఆమె పేరా? కాదు. తల్లి ఆమె పేరా? కాదు. అమ్మమ్మ లేక నానమ్మ ఆవిడ పేరా? కాదు. మరి ఏంటి? ఆమెకు ఒక పేరు ఉంటుంది. అలాగే దేవునిలో ఉన్న యాట్రిబ్యూట్స్, గుణలక్షణాలు ఆ సమయంలో బయటకు వచ్చాయి. రోగి ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచువాడుగా వ్యక్తపరచబడ్డాడు. పాపి ఉన్నప్పుడు ఆయన రక్షకుడుగా వ్యక్తపరచబడ్డాడు. ఆ గుణలక్షణం బయటకు వచ్చింది. వివాదం ఉన్నప్పుడు అక్కడ న్యాయాధిపతిగా గుణలక్షణం బయటకు వచ్చింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక మరణం ఉన్నప్పుడు మరణం జయించి మృత్యుంజయుడిగా గుణలక్షణం బయటకు వచ్చింది. దారి తప్పిపోయి తిరుగుతున్న గొర్రెల వలె ఉన్నప్పుడు కాపరి అనే గుణలక్షణం బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సైన్యానికి రాజుగా లేనప్పుడు ఆయన రాజు అనే గుణలక్షణం బయటకు వచ్చింది. సైన్యాధ్యక్షుడు లేనప్పుడు సైన్యాధ్యక్షుడుగా, సైన్యములకు అధిపతిగా గుణలక్షణం బయటకు వచ్చింది. గొర్రె పిల్లగా, యూదా గోత్రపు సింహముగా ఆయనలో నుండి ఇవన్నీ ఏంటయ్యా అంటే గుణలక్షణాలు, యాట్రిబ్యూట్స్. ప్రైజ్ లార్డ్. కానీ ఆయనకి ఒక పేరు ఉంది. ఆయనకు ఒక పేరు. ఆ పేరు భూమి మీద నుండి ఇవ్వబడింది కాదు, పరలోకం నుండి వచ్చిన పేరు. ఆ పేరు మనుషుల్లో నుండి ఇవ్వబడలేదు, జంతువుల్లోంచి ఇవ్వబడలేదు, పుష్పాల్లోంచి ఇవ్వబడలేదు, సృష్టిలో నుండి ఇవ్వబడలేదు. మనుషులందరూ పెట్టుకునే పేర్లు ఎవరో ఒకరు పేరు పెట్టుకుంటాం. ఆల్రెడీ ఎవరో ఒకరు పెట్టుకున్న పేరు పెట్టుకుంటూ ఉంటాం, అవునండి. అది పుష్పాల అర్థమో, జంతువుల అర్థమో, సూర్యుని అర్థమో, చంద్రుని అర్థమో, నక్షత్రాల అర్థమో, ఏదో ఒక అర్థం వచ్చేటట్టు పెట్టుకుంటామండి. కానీ ఆయన పేరు పరలోకం నుండి తీసుకురాబడింది. ఆయనే చెప్పుకున్నాడు ఆ పేరుని, ఆయనే పెట్టుకున్నాడు ఆ పేరుని. ఆమేన్. ఇప్పుడు ఆ పేరు అన్ని నామముల కంటే పైనున్న నామమట. అసలు ఆ పేరు చెప్తేనే దెయ్యములు గజగజ
వణుకుతున్నాయంట. ఆకాశం కింద ఇవ్వబడిన ఏ పేరులోనూ రక్షణ లేదు. ఆ ఒక్క పేరులోనే ఉంది. ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ మోసపోయిందంటే ఆ పేరు దగ్గర. పరలోకం పోవాలంటే ఖచ్చితంగా, రక్షింపబడాలంటే ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. అక్కడ మోసగించబడ్డారు. ఎక్కడ? బాప్తిస్మము దగ్గర మోసం జరిగింది, తప్పిదం జరిగింది. ఒక చిన్న తప్పిదం జరిగింది. ఒక గురిని, కొన్ని మీటర్ల దూరంలో ఉన్న గురిని కొట్టాలంటే, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురిని తుపాకీతో కొట్టాలి, పేల్చాలి. ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని కొట్టాలి. గురి పెట్టుకుని అనుకున్నప్పుడు కరెక్ట్గా షూట్ చేసినప్పుడు మనం చూస్తాము ఎలా ఉందని అనుకుంటామంటే కరెక్ట్గా ఆ చుక్కనే షూట్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఏమవుతుంది? పక్కకి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడి నుంచి వస్తుంటే ఆ చుక్క తిన్నగా ఉన్నట్టే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్తే ఆ బాణం అక్కడికి వెళ్ళేసరికి ఏమవుద్దండి? ఆ బాణం అక్కడికి వెళ్ళేసరికి దూరం వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ 1 మిల్లీమీటర్ తగ్గితే అక్కడికి వెళ్ళేసరికి చాలా సెంటీమీటర్ల దూరం వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ 1 మిల్లీమీటరు అసలు నువ్వు చూస్తుంటే అసలు పక్కకున్నట్టు అనిపించదు. సరిగ్గా ఆ పాయింట్ తిన్నగానే ఈ బాణం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడున్న 1 మిల్లీమీటరు, 1/2 మిల్లీమీటరు ఏం చేస్తుందంటే చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ క్రిస్టియానిటీలో కూడా గమ్యస్థానం పరలోకం అయితే ఆ పాయింట్ చేరుకోవడానికి సాతానుడు ఏం చేశాడంటే చిన్నది తప్పించాడు. ఏంటా ప్రశ్న? యేసు చెప్పింది చేయాలా, పేతురు చెప్పింది? అది పేతురు చెప్పింది కాదు. ప్రైజ్ లార్డ్. అది పేతురు గారు చెప్పింది కాదు. అది పేతురు గారి ప్రసంగం కాదు. మరి ఎవరిదయ్యా? పరిశుద్ధాత్మ, క్రీస్తు. ఇప్పుడు ఈ మాట చెప్పిన 10 రోజులకే, ఈ మాట చెప్పాక ఆయన వెళ్ళిపోయాడండి, ఎత్తపడ్డారు. నెక్స్ట్ 10 రోజులకే పేతురు గారు ఈ బాప్తిసం చెప్పాడు. అంటే ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నాడు ఆయన? ఎవరైనా బోధించారా? ప్రైజ్ లార్డ్. అసలు ఎక్కడికైనా వెళ్ళారా? ఏ బోధకుని దగ్గరికైనా వెళ్ళారా? ఎక్కడైనా నేర్చుకున్నారా? ఈ 10 రోజుల్లో వారు ఏమైనా పఠించారా? గ్రంథాలు తిరగేశారా? ధర్మశాస్త్ర బోధకుల దగ్గరికి వెళ్ళారా? ఏం చేశారు? ఆ 10 రోజులు ఏం చేశారంటే మేడగదిలో ఉండి ప్రార్థన చేశారు. ఎక్కడికి పోలేదు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం దాన్ని నమ్మట్లేదు. అందుకే వారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో వారికి బాప్తిసం ఇవ్వలేదు. ఎలా ఇవ్వలేదు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్తిసం ఇవ్వలేదు. ఏమిచ్చారు? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఇచ్చారు తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వలేదు. అంటే ఈ 10 రోజుల్లో ఏమైందంటే వారికి బయలుపాటు వచ్చింది, ప్రత్యక్షపరచబడింది. ప్రైజ్ లార్డ్. అది వారికి మనిషి నుండి వచ్చింది కాదు. అది మనిషి నుండి వచ్చింది కాదు. అది భూమి మీద నుండి వచ్చింది కాదు. అది పరలోకం నుండి వచ్చింది. ఆ బాప్తిసం ఎలా ఇవ్వాలో అనేది పరలోకం నుండి వచ్చింది. అంటే దాని అర్థం ఇక్కడ బయలుపరచబడింది. ఎప్పుడైతే ఆయన మత్తయి సువార్తలో చెప్పాడో ఆయన అపోస్తలుల కార్యముల్లో దీని యొక్క బయలుపాటును తీసుకొచ్చాడండి. ప్రైజ్ లార్డ్. తండ్రి అనే ఆయనే కుమారుడిగా వచ్చాడు, కుమారుడిగా ఉన్న ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు అనే బయలుపాటు ఎవరికి కలిగింది? పేతురు అపోస్తలులకు కలిగింది. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను పొందుకున్నారో, ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే అపోస్తలులు పొందుకున్నారో, ఎప్పుడైతే దాన్ని పొందుకున్నారో మాట్లాడుతున్నది మనుషులు కాదు. ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందాలి అనేది పేతురు గారి బోధ కాదు, పేతురు గారి ప్రసంగం అయితే కాదు. మరి ఎవరిదయ్యా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రసంగం, క్రీస్తు అనే అభిషక్తుని యొక్క ప్రసంగం, ఆయన చెప్తున్న ప్రసంగం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము పేతురు చెప్పింది చేయట్లేదు, యేసు ప్రభు చెప్పిందే చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఒకవేళ అది పేతురు చెప్పింది, మేము పేతురు చెప్పింది చేయము, పేతురు చెప్పినట్టు మేము చేయము, యేసు ప్రభు చెప్పిందే చేస్తామంటే ఇంకా అసలు పేతురు రాసిన పత్రిక కానీ అపోస్తల కార్యముల గ్రంథం కానీ నువ్వు చదవకూడక చింపేయాలి. నువ్వు అలా డివైడ్ చేసినప్పుడు ఏమైందంటే ఆ బైబిల్ని కూడా డివైడ్ చేసేసి ఎక్కడ వరకు చదువుకోవాలి? యోహాను సువార్త వరకు చదువుకోవాలి, అపోస్తల కార్యముల గ్రంథం జోలికి పోకూడదు. అసలు పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడని నువ్వు నమ్మట్లేదు మాట. ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడని, క్రీస్తు అనే అభిషక్తుడు వారిలో ఉన్నాడని నమ్మట్లేదు మాట. పరిశుద్ధాత్మ పరిచర్యని అంగీకరించట్లేదు మాట. ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయారు? ఇప్పుడు సువార్తల వరకు వచ్చి ఆగిపోయారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం ఇక్కడ చలామణి అవుద్ది, ఇక్కడ భూమి మీద చలామణి అవుద్ది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో బాప్తిసం అనేది సంఘ సభ్యత్వం కోసం అయిపోయింది. బాప్తిసం దేనికి అయిపోయింది? సంఘ సభ్యత్వం కోసం అయిపోయింది. సంఘ సభ్యత్వం, పేరు నమోదు చేసుకోవడం సంఘ సభ్యత్వం. బాప్తిసం సంఘ సభ్యత్వం అనక నా ప్రశ్న మీకు అర్థమైందా? బాప్తిసం సంఘ సభ్యత్వం కోసమా? ఎందుకంటే కొందరు అంటారు నేనే బాప్తిసం ఇచ్చాను కాబట్టి సంఘ సభ్యత్వం కోసమా? సంఘంలో చేరడం కోసమా బాప్తిస్మము? అలా చేసేసారు క్రైస్తవులు, పాస్టర్లు కూడా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షింపబడడానికి బాప్తిసం, సంఘ సభ్యత్వానికి కాదు. అంటే సంఘం అంటే ఇప్పుడు సంఘం అంటే సార్వత్రిక సంఘం, సార్వత్రిక సంఘం, సార్వత్రిక వధువులో ఒక భాగం. ఇప్పుడు సంఘం అంటే ఒక పాస్టరు, 100 మంది విశ్వాసులు, ఆ చుట్టూ అదృశ్యమైన ఒక గోడ, అదేంటండి ఒక సంఘం. ఆ 100 మందిలో అసలు వధువు అనబడే ఎత్తబడే వధువులో ఆ 100 మంది ఉండరు. అక్కడ 100 మంది ఎత్తబడరు, 100 మంది వధువులో ఉండరు. ఒకళ్ళిద్దరు ఉన్నారనుకోండి, సపోజ్ 100 మంది సంఘంలో ఒకళ్ళిద్దరు ఉన్నారనుకోండి ఎత్తబడే వాళ్ళు వధువులో భాగం. కానీ ఏమి నేర్పించబడిందండి? ఇది సంఘం, ఇదేంటి ఒక సంఘం, ఇదొక సమాజం. ప్రైజ్ లార్డ్. ఇది ఒక సమాజం. ఒక సంఘం అంటే సార్వత్రికంగా ఉంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు బాప్తిసం పొందడం అనేది, చెప్పండి, బాప్తిసం పొందుట అనేది సంఘములో సభ్యత్వం కొరకు. కొన్ని సంఘాల్లో అయితే ఏం చేస్తారంటే రిజిస్టర్ ఉంటుంది, బాప్తిసం పొందగానే నీ డేట్ వేసి నీ పేరు రాసి సంఘంలో సభ్యుడిగా చేర్చబడ్డావని. వర్తమానంలో అలాగే ఉంది. ఇప్పుడు
అక్కడ పేరు ఉండాలి. ఎక్కడ గ్రంథంలో పేరు అక్కడ గ్రంథం ఉంటుంది. సంఘాలకి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఏం చేస్తారు? పేరు నమోదు చేస్తారు. అప్పుడు నువ్వేమయ్యావు? ఆ సంఘ సభ్యుడు అయ్యావు, సభ్యురాలు అయ్యావు. బాప్తిసం అనేది సంఘములో చేరుట కొరకు కాదు. నువ్వెప్పుడు కూడా ఒక వ్యక్తిని సంఘానికి కాదు నడిపించవలసింది. ఇదేం బోధయా? నువ్వెప్పుడైనా ఒక వ్యక్తిని వాక్యములోనికి నడిపించాలి. వాక్యములోనికి. ప్రైజ్ లార్డ్. వాక్యములోకి నడిపించాలి. ఆ వ్యక్తి వాక్యములో ఉండాలి. ఎందులో ఉండాలి? వాక్యములో. వాక్యములో స్థిరపరచబడాలి. మా సంఘానికి రా కాదు, వాక్యం యొద్దకు రా. ప్రైజ్ లార్డ్. వాక్యములోనికి రా, వాక్యం యొద్దకు రా. ఎప్పుడైతే నువ్వు వాక్యం యొద్దకు వస్తావో ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నిన్ను ఆదరిస్తుంది, వాక్యం నిన్ను రక్షిస్తుంది, వాక్యం నిన్ను వాక్యముగా మారుస్తుంది. వాక్యం చెంతకు వస్తే సంఘ సభ్యత్వం కాదు. ఇప్పుడు ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మము ద్వారా ఏమవుతుందంటే సంఘ సభ్యుడిగా చేరుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పరిశీలించండి. ఇప్పుడు పేతురు గారు ఏం చేశారండి? పేతురు గారు ఏం చేశారు? ఏదైతే ఆయన విన్నాడో, ఏది? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వాలని ఏదైతే పేతురు గారు విన్నారో అది వారికి అర్థం కాలేదు. అది వారికి అర్థం కాలేదు. 10 దినములు మేడగదిలో ఉండి ప్రార్థనలో కనిపెట్టినప్పుడు వారు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ, అంటే ఏ దేవుడైతే బాప్తిసం ఇవ్వమని చెప్పారో ఆయనే పేతురులోనికి వచ్చి పేతురులో ఉండి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అందుకే బైబిల్లో ఎక్కడ అపోస్తులు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎవరు తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు. తీసుకోవాలంటే ఇవ్వాలి కదా, తీసుకోవాలంటే ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరైనా ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఎలా ఇచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సిన నామము యేసుక్రీస్తు నామం, అందులోనే రక్షణ. ఆ బయలుపాటు, ఆ ప్రత్యక్షత పేతురుకి పైనుండి వచ్చింది, పైనుండి పొందుకున్నాడు. అభిషిక్తుడైన క్రీస్తు పేతురు గారిలో ఉండి మాట్లాడుతున్నాడు. అది పేతురు ప్రసంగము కాదు. దానిని కనుక దాటిపోతే ఇంకా బైబిల్కి ఆ వ్యక్తికి సంబంధమే లేదు. ఎందుకంటే సంఘం అక్కడ ప్రారంభమైంది, పరిశుద్ధాత్మ బాప్తిసం అక్కడ ప్రారంభమైంది, పరిశుద్ధాత్మ పరిచర్య అక్కడ ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ పరిచర్యయే నిజమైన బాప్తిసంతో ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ నిజమైన బాప్తిసం, ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం తప్పని, అది వద్దు నాకని తిరస్కరిస్తున్నారో, అది మాకు వద్దని తిరస్కరిస్తున్నారో, అది అవసరం లేదని బోధిస్తున్నారో, అది మాకు వద్దని అంటున్నారో, వారు పరిశుద్ధాత్మ పరిచర్యని తిరస్కరిస్తున్నారు. చాలా సున్నితంగా, చాలా సులువుగా, చాలా ఈజీగా ఏం చేస్తున్నారు? కాళ్ళ దన్నేస్తున్నారు, మాకు వద్దుదని తన్నేస్తున్నారు. ఏ పరిచర్య?
పరిశుద్ధాత్మ పరిచర్యని వారు నమ్మట్లేదు, పరిశుద్ధాత్మ పరిచర్యని వారు అంగీకరించట్లేదు, పరిశుద్ధాత్మ పరిచర్యని వారు తోసేస్తున్నారు. దేన్ని నమ్మకపోవటం వల్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం నమ్మకపోవటం వలన, ప్రభు రాత్రి భోజనాన్ని నమ్మకపోవటం వలన. అవునండి, ప్రభు రాత్రి భోజనాన్ని వారు నమ్మకపోవటం వలన. శిష్యులు ఏమి ఎప్పుడిచ్చారు? రాత్రి. యేసు ప్రభు వారు రాత్రి. అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు వచ్చింది రాత్రి. మాకు వద్దు రాత్రి, రాత్రి ఎందుకు చేయాలి, మేము పగలే చేసుకుంటాం అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మ పరిచర్యని అసలు యేసుక్రీస్తునే నువ్వు నమ్మట్లేదు. మరి యేసుక్రీస్తు పరిచర్యలో ప్రభు రాత్రి భోజనం రాత్రి ఇచ్చారు కదా, పరిశుద్ధాత్మ పరిచర్యలో ప్రభు రాత్రి భోజనం రాత్రి ఇచ్చారు కదా. ఇవ్వట్లేదంటే దేన్ని తృణీకరిస్తున్నారండి? అందుకే కొందరు మనల్ని ఏమంటారంటే, వేసిన వాళ్ళు, మీరు రొట్టె ద్రాక్షరసం బల్లారాధన ఎప్పుడు ఇస్తారు? రాత్రి ఇస్తారు, మేమేమో పగలిచ్చుకుంటాం, మీరు రాత్రి ఇస్తారా అని అంటూ ఉంటారుగా. వారు త్రోసేసేది మనల్ని కాదు, ఎవరిని? వాక్యాన్ని. వారు త్రోసివేస్తున్నది వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. ఇంకో మాట చెప్పనండి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం అని చెప్పాడు. నువ్వేం చెప్తున్నావు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం అన్న అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడండి? ప్రభు రాత్రి భోజనం అని చెప్పాడు. ప్రభు రాత్రి భోజనం అని చెప్తే పగల భోజనం ఇస్తుంటే అదేమైంది? పరిశుద్ధాత్మ పరిచర్యకి వ్యతిరేకంగా నిలబడుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా అంటే, ఒకరు భాషలు మాట్లాడేవారు ఉంటే తర్జుమా చేసేవారు ఉండాలి. తర్జుమా చేసేవారు లేకపోతే నీవు దేవుడు మాట్లాడుకోవాలి వ్యక్తిగతంగా. నువ్వు గట్టిగా సంఘంలో మాట్లాడడానికి వీలు లేదన్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మ పరిచర్యకి, పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా నిలబడుతున్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు అంత కలుషితమైపోయిన ప్రపంచం, భౌతిక సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి మాదిరిగా ఉందట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. భౌతిక సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి మాదిరిగా ఉందంట. భౌతిక సంబంధంగా ఇప్పుడు ఒకప్పుడు కంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు ఫుడ్ ఏం చేయబడింది? ఫుడ్ కల్తీ. ఫుడ్ అంతా ఏం చేయబడింది? కల్తీ చేయబడింది. కల్తీనండి. ప్రతిదీ కూరగాయలు మొదలుకొని, ఫ్రూట్స్ మొదలుకొని, ఫుడ్ అంతా అన్ని రకాల ఆహార పదార్థాలు ఏం చేయబడ్డాయి? కలుషితం చేయబడ్డాయి. కల్తీ చేసేసారు. ఒకవేళ ఇది బాగుంది, ఇది మంచిదంట అని మొదలెట్టాం అనుకోండి తినడం, కొద్ది రోజులకి దాని గురించి కూడా అసలు నిజం బయటకు వస్తుంది. అప్పటికే చాలా తినేసి ఉంటాం. అంటే ఏమైందంటే అంతా కల్తీ చేయండి. భౌతికమైనది ఆత్మ సంబంధమైన దానికి ఏమైంది చెప్పండి? మాదిరిగా ఉంది. అంటే ఇప్పుడు భౌతిక సంబంధమైన ఫుడ్, ఆహారం కల్తీ చేయబడుతుందంటే చెప్పండి, ఇప్పుడు భౌతిక సంబంధమైన ఆహారం కల్తీ చేయబడుతుంది అంటే ఆత్మ సంబంధమైన ఆహారము కూడా కల్తీ చేయబడుతుందా? అవునండి. ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఏమవుతుంది? కల్తీ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. కల్తీ చేసేసారు. అంటే కల్తీ అంటే ఏంటి? కల్తీ చేయడం అంటే ఏంటి? మంచి రైస్ ఉంది,
మంచి తాజాగా వండిన అన్నం ఉంది. ఆ అన్నంలో వెనిగర్ వేసాం. వెనిగర్ అప్పుడు అది ఏమవుద్ది? వెనిగర్ వేసాం. వెనిగర్ అది ఎక్కడికి వెళ్ళాలి? అసలు కడుపులోకి వెళ్ళాలి. అన్నం ఎక్కడికి వెళ్ళాలి? కడుపులోకి వెళ్ళాలి. అందులో ఏమేశారు? వెనిగర్ వేశారు. వెనిగర్ అంటే తెలుసా? వెనిగర్ అంటే తెలుసండి? తెలుసుకోండి. ఫోన్లు ఉన్నాయి కదా మీ దగ్గర, తెలుసుకోండి. ఏంటండి వెనిగర్? మంచిగా వండిన అన్నంలో అది మన లోపలికి వెళ్ళాలి, కడుపులోకి. దాంట్లో ఏం కలిపారు? వెనిగర్. అప్పుడు లోపలికి వెళ్ళింది అనుకోండి, అన్నంతో పాటు ఏం వెళ్ళిపోయింది లోపలికి? తిన్నది అన్నమే, కానీ అందులో ఏం కలపబడింది? వెనిగర్. అదేమైంది? వెళ్ళిపోయింది. వెళ్ళి లోపల ఏం చేస్తుంది మరి? ఓన్లీ అన్నం వెళ్తే వేరే ఉంటుంది, కానీ అన్నంతో పాటు ఏం వెళ్ళింది అంటే అన్నానికి ఏం కలిపారు? వెనిగర్. అంటే ఇప్పుడు వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? ఏదో ఒక దాన్ని కలుపుతున్నారు. వాక్యానికి ఏం చేస్తున్నారు? ఏదో ఒక దాన్ని కలుపుతున్నారు. ఆచారాలని, సంప్రదాయాలని, లోక కార్యాలని, ఆ కార్యాలు, ఈ కార్యాలు, ఆ మాటలు, ఈ మాటలు, ఆ తలంపులు, ఈ తలంపులు, ఆ విషయాలు, ఈ విషయాలు ఏం చేస్తున్నారు? వాక్యానికి కలిపేసి చెప్తున్నారు. అది ఏమవుతుందండి? విశ్వాసుల లోపలికి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది అప్పుడు? కలిపిన ఆహారం తింటే ఏమవుతుంది? లోపల క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఏదో జబ్బు వస్తుంది. ఏమొస్తుంది? ఆరోగ్యం ఏమవుతుంది? పాడైపోద్ది. అనారోగ్యం వస్తుంది. రోగి మంచం మీద పడి ఉంటాం. మంచం మీద పడిపోతాం. అటు తర్వాత మరణం వస్తుంది. దేనికి కారణం? తినే ఫుడ్కి వేరే వ్యర్థమైనవి కలవటం వలన. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే వాక్యానికి అనేక లోక సంబంధమైన సంగతులు కలిపేయటం వల్ల, అది లోపలికి వెళ్ళిపోవటం వలన మనుషుల్లో విశ్వాసం లేదు, మనుషుల్లో ప్రేమ లేదు, మనుషుల్లో జీవం లేదు, మనుషుల్లో తగ్గింపు లేదు, ఏ మనుషుల్లోనూ క్రీస్తు లేడు. నిజమేనండి? ఎందుకు? కారణం ఏంటి? మనం ఏం తింటున్నామో అదే మనం. అలాగే మనం ఏ ఆహారాన్ని తింటున్నామో అదే మనం. ఏ వాక్యాన్ని తింటున్నామో అదే మనం. ఏ తింటున్నామో అదే మనమట. అంటే ఇప్పుడు మనం తినే ఆహారం కల్తీ అయితే మనం కల్తీ, వాక్యం కల్తీ అయినప్పుడు మన జీవితం కూడా ఎలా ఉంటుంది? కానీ సత్యవాక్యమును మనం భుజించినప్పుడు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన బోధన మనం భుజించినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వాక్యాన్ని మనం భుజించినప్పుడు, ఆ వాక్యాన్ని మనము తీసుకున్నప్పుడు, ఆ వాక్యం మన లోపలికి వెళ్ళినప్పుడు అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. పాడైపోయింది తిన్నప్పుడు, పాడు చేస్తున్నప్పుడు, పాడైపోయింది తింటే పాడు చేస్తుంది కదా. మరి ఇప్పుడు ఆరోగ్యకరమైనది తింటే మనకి ఆరోగ్యాన్ని, ఉజ్జీవాన్ని, ఉత్తేజాన్ని, బలాన్ని, ధైర్యమునిస్తున్నట్టుగానే ఆరోగ్యకరమైన వాక్యమును తిన్నారు కాబట్టి శిష్యులు క్రీస్తు వలె కనబడుతున్నారు. అవునండి? ఇప్పుడు ఆ క్రీస్తు వలె కనబడుతున్న వారిలో నుండి వస్తున్న బోధే అపోస్తుల యొక్క బోధ. బాప్తిస్మము, నిజమైన బాప్తిస్మం. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. సరి అయిన బాప్తిస్మం పొందాలి, నిజమైన బాప్తిస్మము పొందాలి. ప్రైజ్ లార్డ్. అది రక్షణలో మొదటి కార్యమై ఉన్నది. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన కార్యమును తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మకు నామములోనికి ఆ నామము 10వ రోజున వారికి ప్రత్యక్షపరచబడింది. అది వారు నేర్చుకున్నది కాదు, వారు చదువుకున్నది కాదు, వారు బైబిల్ కాలేజీకి వెళ్ళి తెలుసుకున్నది కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే క్రీస్తుగా అభిషక్తుడిగా వచ్చి ఆయన పేరును బయలుపరిచాడు. ఇప్పుడు అందులోనే జీవము, అందులోనే రక్షణ, అందులోనే స్వస్థత. ప్రైజ్ లార్డ్.
కాబట్టి ఆ బాప్తిస్మము కొరకే మనం నిలబడాలి, ఆ బోధ కొరకే మనం నిలబడాలి, ఆ బోధ గురించే మనం ప్రచురించాలి, ఆ బాప్తిజం గురించే ప్రచురించాలి, అనేకులకు తెలియచేయాలి. మన ద్వారా ఇతరులకి సత్యము పంచబడాలి. దేవుడు అట్టి గొప్ప కృప మనకందరికి ఇచ్చును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు